మనకి భగవంతుడు అనేది చాలా మంచి విషయాలు ప్రసాదించారండి. అందులో మనకి ఆయుర్వేదం అవ్వచ్చు, మన తాంత్రిక పరంగా అవ్వచ్చు, లేదంటే వైదిక పరంగా అవ్వచ్చు. మనకి ఎంతో ముఖ్యమైనది అప్పటి నుంచి పూర్వం నుంచి ఉపయోగించేది ఏంటైనా ఉంది వేరు అంటే అది వెట్టివేరేనండి. ఈ వెట్టివేరు అనేది మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇళ్ళలో ఏంటంటే ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉండదు, ఐశ్వర్యం ఉంది అనుకుంటే ఆరోగ్యం అనేది ఉంటుంది. సరే, ఐశ్వర్యము ఆరోగ్యం రెండు ఉన్నాయి అంటే ప్రశాంతత ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంగా వర్ధిల్లుతుంది. అలాంటి ఇంట్లో మనం ఏ పూజ చేసినా, ఏది పని చేసినా కూడా అది విజయవంతం అవుతుంది. అయితే మనకు కూడా అలా విజయవంతం అవ్వాలి, మనం ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి, మన ఇంట్లో కూడా దైవీ శక్తి నిండుగా ఉండాలి అంటే మనం ఈ వెట్టివేరుతో కొన్ని విషయాలు అనేవి పాటించాలండి. అవేంటో చెప్తాను. ముఖ్యంగా ఈ వెట్టివేరు గురించి తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanits.in లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అదే మీకు వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే 500 బిలో అయితే కూపన్ కోడ్ 5% డిస్కౌంట్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వరలక్ష్మి దేవి వ్రతం రాబోతుంది కదండి. వ్రతం కలసం సిద్ధం చేసుకునేటప్పుడు మనం ఒక్కొక్కటి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర తయారు చేసి తీసుకున్న చాలా మంది పూజా కిట్స్ అవ్వచ్చు, సపరేట్ గా కూడా తీసుకున్న దైవాకర్షణ పొడి ఒక్కటి వేస్తే చాలండి. మీకు అందులోనే అన్ని రకాలవి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. మీకు అందులో ఉన్నాయి. దాంతో పాటు మీరు ఒకటి వేయాలి. ఏంటంటే ఈ వెట్టివేరండి. చిన్న తీసుకొని వేరుని ఒక ఉండలా చుట్టి అందులో వేయండి. మీరు చేసే పూజ ఏదైతే ఉందో అది మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇక తర్వాత ఈ వెట్టివేరుని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో చెప్తాం. మన ఇంట్లో దైవిక శక్తి ఎక్కువగా ఉండాలి, నకారాత్మక శక్తి, చెడు శక్తులు, కనుదృష్టి ఏది కూడా మన ఇంటి దరిదాపులకు చేరకూడదు, మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులోని కొంచెం పసుపు కుంకుమ వేసి దాంట్లో ఈ చిన్న వెట్టివేరుని అనేది చిన్న తీసుకొని అందులో వేయండి. వేసి ఇందులో ఒక నిమ్మకాయను అనేది మచ్చలు లేకుండా ఉండే చూసి నిమ్మకాయను అనేది వేసి మీరు పూజ గదిలో ఒక పక్కగా పెట్టండి. ఎందుకంటే ఈ నుంచి వచ్చే ఆ మైల్డ్ సువాసన అనేది మన పూజ గదినంతా ఆవరించి ఏదైతే చెడు శక్తి ఉందో ఆ చెడు శక్తిని పారద్రోలి దైవ శక్తిని ఆకర్షిస్తుంది. అక్కడ మీరు చేసే ఏ పూజ అయినా మీకు మంచి ఫలితం వస్తుంది. మీరు మంత్రం చదివినా, జపం చేసిన, ధ్యానం చేసిన, అష్టోత్తరం చదివిన అదంతా కూడా శక్తి అంతా కూడా మీకు కలుగుతుంది అనమాట. ఆ శక్తి అంతా కూడా మీకు కలుగుతుంది. అలాగే అయితే ఈ గ్లాస్ లో వాటర్ ని మీరు 2 రోజులకు ఒకసారి మార్చండి. వెట్టివేరుని అలాగే ఉంచండి. నిమ్మకాయ బాగుంది అనుకుంటే కడిగేసి మళ్ళీ అందులో వేసేయండి. లేదు అనుకుంటే దాన్ని ఎవరు తొక్కని చోట వేసి వేరే నిమ్మకాయని అనేది పెట్టండి. ఇలా మీరు ఈ యొక్క ప్రక్రియని పాటిస్తూ ఉంటే తప్పకుండా మీ ఇంట్లో దైవశక్తి అనేది మెండుగా ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఈ వెట్టివేరులో వాటర్ ని మార్చే సమయంలో ఆ వాటర్ అనేది ఇల్లంతా చల్లండి. ఇలా చల్లడం వల్ల మూలలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమైనా చెడు శక్తి, కనుదృష్టి ఇలాంటివి ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖ పడతాయి. ఇక మూడో విషయం ఏంటంటే వెట్టివేరు మాలని గాని, వెట్టివేరు వినాయకుడిని గాని మనం సింహద్వారం దగ్గర మనం పెట్టినట్టయితే ఎలాంటి చెడు శక్తి ఇంట్లోకి రాదండి, ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి రాదు. అలాగే మనం ఎప్పుడైతే సింహద్వారం దగ్గర ఈ యొక్క వెట్టివేరు మాలను అవ్వచ్చు, లేదంటే వెట్టివేరు వినాయకుడిని అయితే పెడతామో సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణాలను అది గ్రహిస్తుంది. తద్వారా మంచి శక్తిని అనేది మన ఇంట్లోకి ప్రసరించేలా చేస్తుంది అనమాట. అంత శక్తివంతమైందండి ఈ వెట్టివేరు. ఈ వెట్టివేరు మన దగ్గర వెట్టివేరు లాగా, అలాగే మన దగ్గర వినాయకుడు, అలాగే మాలలు కూడా ఉన్నాయండి. పక్కన పిక్స్ యాడ్ చేస్తాను. 1 feet అలాగే 2 feet మాలలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
ఇక నాలుగో విషయం ఏంటంటే, మా దగ్గర మాల లేదు, వెట్టివేరు వినాయకుడు లేదు, ఏం చేయాలనుకుంటే వెట్టివేరు మనకన్ని పూజా షాప్స్ లోని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. దాన్ని తెచ్చి చిన్న మూటలాగా అనేది ఒక ఎల్లో కలర్ క్లాత్ లో వేసి కట్టి దాన్ని కూడా మీరు సింహద్వారం దగ్గర పెట్టుకున్నా కూడా మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఇక ఐదో విషయం ఏంటంటే, ఈ వెట్టివేరుని మనం పౌడర్ దొరికితే ఓకే, లేదు అంటే వెట్టివేరుని ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీరు ఈ వెట్టివేరు పౌడర్ ని ఒక గ్లాస్ నీటిలో వేసి దాంతో పాటు వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు రెబ్బలు ఉంటాయి కదా, అంటే మనం ఇలా వేపాకులు తీయకూడదు, వేపాకులు ఫుల్గా అనేది ఒక 4-5 రెబ్బలు అందులో వేసి అందులో వెట్టివేరు పొడి వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి పూజ గదిలో పెట్టండి శుక్రవారం రోజు. పెట్టిన తర్వాత సాయంత్రం సమయంలో ఆ వేపాకుతో నీటిని అంతా కూడా ఇల్లంతా చల్లండి. ఇలా మీరు ఇల్లంతా చల్లడం వల్ల కూడా మీకు మంచి లక్ష్మీ కటాక్షం కలగడమే కాకుండా మీకు దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. మీరు ఏదైనా పని అనుకుంటుంటే సక్సెస్ అవ్వడం లేదన్నా కూడా మీకు ఆ విజయం అనేది చేకూరుతుంది. అలాగే విభూతిలో కూడా కొంచెం వెట్టివేరు పొడి కలిపి మనం ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే గనక, ముఖ్యంగా మగవారు పెట్టుకుంటే గనక కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక తర్వాత విషయం ఏంటంటే, మీరు డబ్బులు పెట్టుకునే చోట ఒక చిన్న పేపర్ లో వెట్టివేరు పొడి కలిపి గనక పెడితే గనక మీకు డబ్బు అనేది వృద్ధి చెందుతుంది, సంపద వృద్ధి చెందుతుంది. ఇక చాలా మందికి పీడకలు వస్తున్నాయి అనుకున్న వారు కొంచెం వెట్టివేరు తీసుకొని తలదిండు కింద గనక పెట్టుకుంటే ఎలాంటి పీడకలు గాని, అలాగే చిన్నపిల్లలు ఏడుస్తున్నా అవన్నీ కూడా మనకి లేకుండా ఉంటాయి. పంచమి తిథి రోజు గాని, చతుర్థి తిథి రోజు గాని వినాయకుడికి వెట్టివేరు మాల వేయడం, వారాహి దేవికి వెట్టివేరు మాల వేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వెట్టివేరు మాల వేయడం వల్ల కూడా మనకి విజయం అనేది వరిస్తుంది. ఇక కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. బుక్ ముందు పెట్టుకొని ఏవో ఆలోచించడం, ఇటు అటు తిరగడం అనేది చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లల కాన్సన్ట్రేషన్ బాగా పెరగాలి అంటే వెట్టివేరు వినాయకుడిని మీరు అక్కడ చదువుకునే ప్లేస్ లో పెట్టుకోవచ్చు. లేదు అంటే వినాయకుడి ఫోటో పెట్టి దానికి వెట్టివేరు మాలను వేయండి. ఈ రెండు కుదరని వారు కొంచెం వెట్టివేరుని తీసుకొని చిన్న ఉండలాగా అనేది చుట్టి దాన్ని ఒక గ్లాస్ లో వాటర్ వేసి అందులో ఆ వెట్టివేరుని వేసి ఆ చదువుకునే ప్లేస్ లో అనేది పెట్టండి. ఇలా చేయడం వల్ల వారికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా జాబ్ ట్రైల్స్ కి వెళ్తున్నారు, ప్రమోషన్ కావాలనుకుంటున్నారు, ఉద్యోగం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అలాగే పెళ్లి కాని వారు ఇలా ఏదైనా సమస్యతో బాధపడుతూ అది ఏదైనా అనుకుంటే కనుక వెనక్కి వెళ్ళిపోతుంది, ఏ పని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మీరు వెళ్లే ముందు కొంచెం వెట్టివేరుని చేతిలోకి తీసుకుని మనసారా మీకు సంకల్పాన్ని చెప్పుకొని, కోరికను చెప్పుకొని ఆ వెట్టివేరుని మీరు పాకెట్ లో గాని, పర్స్ లో గాని, వాలెట్ లో గాని, హ్యాండ్ బ్యాగ్ లో గాని పెట్టుకొని వెళ్తే మీరు అనుకున్న పని అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు నేను వెట్టివేరు గురించి ఎన్ని విషయాలు చెప్పాను కదండి. అలాగే ఈ వెట్టివేరు ఒక గాలి, దాని నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల బ్రీజింగ్ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కూడా, అంటే శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ గాలిని పీల్చడం వల్ల తగ్గుముఖం పడతాయి. ఇవి వెట్టివేరుకి ఆయుర్వేదంలో చాలా మంచి స్థానం ఉందండి. ఏంటంటే పూర్వం శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి ఈ వెట్టివేరుని ఆ వాటర్ లో అనేది వేసి ఉంచి ఆ వాటర్ ని తాగేవారట. దాని ద్వారా ఏమవుతుందంటే శరీరంలో ఉష్ణం అనేది తగ్గి చలువ చేస్తుందట. ఆ విధంగా కూడా ఈ వెట్టివేరుని ఉపయోగించేవారు. ఈ వెట్టివేరు మాలని మనం ఏ కోరికతో అయితే స్వామి వారికి సమర్పిస్తామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అంతటి శక్తి గలది ఈ వెట్టివేరు. వెట్టివేరు అంటే విజయం వరించేలా చేసేదనే అర్థం. అందుకని వెట్టివేరుకి ఎంత మహోన్నతమైన స్థానం ఉందంటే మన హిందూ సాంప్రదాయంలో హోమాల్లోని, పూజల్లోని, అభిషేకాల్లోని ప్రతి దగ్గర కూడా ఈ వెట్టివేరుని ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారని. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. ఈ వీడియో ద్వారా ఇంకొంతమందికి తెలియజేసే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. వెట్టివేరు ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లోని వెట్టివేరుని మిస్ చేసుకోకండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమ. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.